ధ్యానం చేసే విధానం పూర్తిగా ఒక ధ్యానమే కాకుండా ధ్యానాన్ని ఆధ్యాత్మికతతో కలుపుకొని, ఆత్మజ్ఞానంతో కలుపుకొని ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి ఆ నిద్రతో పని లేకుండా కూడా శక్తివంతంగా ఉండగలుగుతారు. అలానే ధ్యానం కుదరినప్పుడు మళ్ళీ ఆ నిద్రను కూడా కొద్దిసేపు పోయినా చిన్న చిన్న మెదడులో ఆలోచనలతో, చిన్న చిన్న కళలతో, చిన్న చిన్న కదలికలతో 6 గంటల పోయే బదులు ఏ మాత్రం కదలకుండా శరీరం, మనస్సు ఏ మాత్రం కదలకుండా నిద్రపోయేది కూడా ఈ ధ్యాన అలవాట్లో ఆ నిద్ర కళ అలవాటు అయింది. కాబట్టి అలా నిద్ర తక్కువ పోయినా సరే ఆ తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పొందే, విశ్రాంతిని పొందే నిద్ర పోతారు. కాబట్టి అలా కూడా ఆ నిద్ర మామూలు వాళ్ళకంటే ఈ ధ్యాన అవగాహన, ఆధ్యాత్మ అవగాహన పెరిగిన వాళ్ళకి ఆ నిద్ర అలా పనిచేస్తుంది అనమాట. ఇంకా ధ్యానంలో విశ్రాంతి అనే